హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అన్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 2975 పాయింట్స్ పెరిగి 82,429 దగ్గర క్లోజ్ అయింది. నిఫ్టీ 916 పాయింట్స్ పెరిగి 24,924 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 1787 పాయింట్స్ పెరిగి 55,382 పాయింట్స్ దగ్గర క్లోజ్ అయింది. ఈ రోజు మన ఇండియన్ మార్కెట్స్ చూసుకుంటే మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్, లార్జ్ క్యాప్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ చైనా మధ్యలో జరిగినటువంటి ట్రేడ్ డీల్ కారణం అని చెప్పొచ్చు. అండ్ విక్స్ అంటే వోల్టాలిటీ ఇండెక్స్ అనేది కూడా కూల్ ఆఫ్ అయింది ఈ రోజు మన మార్కెట్ లో ఉన్న న్యూస్ అప్డేట్స్ ఏంటో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ రోజు ఉన్న లాస్ట్ ఫ్రైడే రోజు కూడా యుఎస్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. అండ్ ఈ రోజు డవ్ ఫ్యూచర్స్ కూడా 800 పాయింట్స్ పాజిటివ్ తో ఓపెన్ అయింది. అండ్ మన ఇండియన్ ఫ్యూచర్స్ కూడా 400 పాయింట్స్ తో ఓపెన్ అయింది ఈ రోజు మార్నింగ్ సెషన్ లో. అండ్ ఈ రోజు మన సౌత్ ఏషియన్ మార్కెట్స్ చూసుకుంటే అన్ని కూడా పాజిటివ్ గా ఉన్నాయి. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే యుఎస్ చైనా మధ్యలో జరిగినటువంటి ట్రేడ్ డీల్. ఈ డీల్ వల్ల ఏంటంటే యుఎస్ చైనా వాళ్ళు టారిఫ్స్ ఏదైతే వేస్తున్నారో వాళ్ళు తగ్గిస్తున్నారు. ఈ టారిఫ్ డీల్ వచ్చేసి 90 డేస్ కంటిన్యూ అవుతా ఉంది. ఈ 90 డేస్ లో వాళ్ళు ఫర్దర్ గా ఏదైనా స్టెప్స్ తీసుకోవచ్చు అనే దాని గురించి డిస్కస్ చేస్తారు. యుఎస్ చైనా పైన వేసేటువంటి 145% టారిఫ్స్ నుంచి 30% టారిఫ్స్ తగ్గించి, అలాగే చైనా కూడా యుఎస్ పైన 125% ఆఫ్ టారిఫ్స్ నుంచి 10% టారిఫ్స్ ఇప్పుడు ప్రజెంట్ గా ఉంది. అంటే యుఎస్ చైనా పైన 30% టారిఫ్స్ వేస్తే దానికి చైనా వాళ్ళు కూడా యుఎస్ పైన 10% టారిఫ్స్ వేస్తారు. లైక్ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ గూడ్స్ అగ్రిమెంట్ గాను వీళ్ళు స్విట్జర్లాండ్ లోని జెనీవాలో మే 10th అండ్ 11th రోజు డిస్కషన్స్ స్టార్ట్ చేశారు. వీళ్ళు ముఖ్యంగా ఏంటంటే యుఎస్ సెక్రటరీ గారు స్కాట్ బెసెంట్ గారు అండ్ చైనీస్ వైస్ ప్రీమియర్ అయినటువంటి హీ లైఫింగ్ వాళ్ళు, వీళ్ళిద్దరి మధ్యలో వీళ్ళ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ డీల్ ఫైనల్ అయిపోయింది. ఈ డీల్ వల్ల ముఖ్యంగా ఏంటంటే వరల్డ్ లో ఉన్నటువంటి రెండు బిగ్ కంట్రీస్ మధ్యలో డీల్ జరగడం అనేది ఒక స్ట్రాటజిక్ మూవ్ అని చెప్పొచ్చు. ఈ డీల్ వల్ల ఆల్ ఓవర్ లో వరల్డ్ లో ఉన్నటువంటి కంపెనీస్ అన్ని కూడా డెవలప్ అవుతాయి. అండ్ ఆల్ ఓవర్ గ్లోబల్ మార్కెట్స్ అన్ని కూడా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాయి ఈ రోజు ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల కూడా. ఈ ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏంటంటే కంపెనీకి మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ఏదైతే ఉందో అది తగ్గుతుంది. అండ్ సప్లై చైన్ లాజిస్టిక్ కూడా సేమ్ ఇంతకు ముందు ఎలా ఉందో అలాగా నార్మల్ అయిపోతా ఉంది. యుఎస్ లో ఏదైతే ఇన్ఫ్లేషన్ కంటిన్యూ అవుతా ఉందో అది తగ్గడానికి ఈ ట్రేడ్ అగ్రిమెంట్ అనేది హెల్ప్ అవుతుంది. అండ్ బార్డర్ లో క్రాస్ బార్డర్ ట్రేడ్ ఏదైతే ఉందో అది కూడా డెవలప్ అవుతుంది. ఈ ట్రేడ్ డీల్ వల్ల రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్యలో కూడా ఒక డీల్ అగ్రిమెంట్ జరిగింది. అదేంటంటే సీజ్ ఫైర్ అగ్రిమెంట్. వీళ్ళు ఇరువైపుల నుంచి కాల్పులు జరుపుకోకుండా 30 days ఈ అగ్రిమెంట్ ని ఫాలో అయిపోతారు. దీని వల్ల ఆల్ ఓవర్ వరల్డ్ లో ఉన్నటువంటి అన్సర్టనిటీస్ కూల్ ఆఫ్ అయిపోయి ఆల్ ఓవర్ గ్లోబల్ గా ఇన్వెస్టర్ కాన్ఫిడెన్స్ పెంచడానికి ఈ అగ్రిమెంట్స్ అనేవి కూడా ఉపయోగపడతాయి. యుఎస్ చైనా ట్రేడ్ అగ్రిమెంట్ వల్ల ఏంటంటే మన ఇండియన్ మార్కెట్స్ కి ఒక నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎందుకు నెగిటివ్ న్యూస్ అంటే ట్రంప్ గారు ఎప్పుడైతే టారిఫ్స్ అనౌన్స్ చేశారో చైనా పైన, అప్పటి నుంచి మన ఇండియన్ మార్కెట్ లో ఫారెన్ ఎవరైతే మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉంటారో ఆల్ ఓవర్ గ్లోబల్ గా వాళ్ళు మన ఇండియాలో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి, కంపెనీ గ్రో అవ్వడానికి ఇంట్రెస్ట్ చూపించారు. ఇప్పుడు వాళ్ళు అదే ఇంట్రెస్ట్ ను కంటిన్యూ చేస్తారా లేకపోతే రిటర్న్ బ్యాక్ వెళ్ళిపోతారా అనేది తెలియదు. లాస్ట్ 16 days నుంచి కూడా ఎఫ్ఐఎస్ మన ఇండియన్ మార్కెట్ లో $6.13 బిలియన్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు. ఈ ట్రేడ్ డీల్ వల్ల ఏంటంటే యుఎస్ ఎకానమీ స్ట్రాంగ్ గా గ్రో అవుతుంది. దాంతోపాటు డాలర్ వాల్యూ స్ట్రాంగ్ గా అయి కంట్రీలో ఇన్ఫ్లేషన్ అనేది తగ్గుతుంది. ఎఫ్ఐఎస్ ఏంటంటే మన ఇండియన్ మార్కెట్ లో ఇన్వెస్ట్మెంట్ చేసిన మనీకి ప్రాఫిట్స్ బుక్ చేసుకొని వాళ్ళ కంట్రీలో మళ్ళీ రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు, అంటే యుఎస్ లో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు వాళ్ళు. అది కూడా ఒక నెగిటివ్ న్యూస్ అనే చెప్పొచ్చు. ఎఫ్ఐఎస్ బ్యాక్ వెళ్ళిపోతే మన ఇండియన్ మార్కెట్ నుంచి. అండ్ ఈ సిచ్యువేషన్ జరుగుతున్నప్పుడు మన ఇండియాలో కొంత అన్సర్టనిటీ జరిగింది. ఇండియా పాకిస్తాన్ మధ్యలో పహల్గామ్ టెర్రరిస్ట్ అటాక్ జరిగింది అండ్ ఆపరేషన్ సింధూర్ జరిగింది, ఆపరేషన్ సింధూర్ 2 జరిగింది. అని ప్రస్తుతం అయితే మన ఇండియా పాకిస్తాన్ మధ్యలో సీజ్ ఫైర్ అగ్రిమెంట్ కంటిన్యూ అవుతా ఉంది. ఈ రోజు ఈవినింగ్ 5 o'clock ఆర్ 8 o'clock డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ వాళ్ళు మన ఇండియా సైడ్ పాకిస్తాన్ సైడ్ ఇద్దరు డిస్కస్ చేసిన తర్వాత ఫైనల్ గా ఎలాంటి కంక్లూజన్కి వస్తారు అనేటువంటి దానిపైన రేపు మన ఇండియన్ మార్కెట్స్ ఎలా ఉండబోతున్నాయి అనేది తెలుస్తుంది. అండ్ ఈ ట్రంప్ గారు మండే రోజు మార్నింగ్ ఒక అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారు. ఈ అగ్రిమెంట్ ఏంటంటే ప్రిస్క్రిప్షన్ డ్రగ్స్ అండ్ ఫార్మాస్యూటికల్ పైన 30% నుంచి 80% ప్రైజెస్ తగ్గించడానికి ఈ అగ్రిమెంట్ మీద సైన్ చేస్తారని. అంటే వీళ్ళు ఏం చెప్తున్నారంటే ఆల్ ఓవర్ వరల్డ్ లో తక్కువ ప్రైజెస్ ఎక్కడైతే ఉన్నాయో ప్రైజెస్ లోగా మేము ఆ ప్రైస్ నే పే చేస్తాము, ఎక్కువ ప్రైజెస్ మేము పే చెయ్యము అని చెప్తున్నారు. మా కంట్రీ ఎప్పుడు కూడా మోస్ట్ ఫేవర్డ్ నేషన్ గా ఉంటుంది అందరికీ అని చెప్తున్నారు. దీనివల్ల ఆ కంట్రీలో ఉండే ప్రజలకి వాళ్ళ ఎక్స్పెన్సెస్ ఏవైతే ఉంటాయో మెడిసిన్స్ పైన అది తగ్గిపోతుంది ఇమ్మీడియట్ గా.
ఫార్మా కంపెనీస్ ఏంటంటే మన ఇండియాలో ఉన్నటువంటి ఫార్మా కంపెనీస్ ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. దీనివల్ల మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ ఎక్కువగా యుఎస్ ఎక్స్పోర్ట్స్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. లైక్ సన్ ఫార్మా కానీ, రెడ్డీస్ ల్యాబ్, డివిస్ ల్యాబ్, సిప్లా, లుపిన్, ఈ కంపెనీస్ అన్ని కూడా ఎక్కువగా యుఎస్ పైన డిపెండ్ అయి ఉన్నాయి. మన ఇండియా ఫార్మా కంపెనీస్ యుఎస్ లో తక్కువ ప్రైస్ కనుక మెడిసిన్స్ అమ్మితే అక్కడ వచ్చే లాసెస్ ని మన ఇండియన్ మార్కెట్ లో రికవరీ చేసుకోవడానికి ప్రయత్నాలు చేయొచ్చు, మన ఇండియాలో మెడిసిన్స్ ప్రైసెస్ పెంచి. నెక్స్ట్, ఈ రోజు ఇండియన్ మెట్రాలజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ చేశారు. అదేంటంటే ఇండియన్ మాన్సూన్ అనేది జనరల్ గా మన ఇండియాలో జూన్ 1 నుంచి మొదలవుతుంది. ఈ సంవత్సరం ఏంటంటే మే 27 నుంచి స్టార్ట్ అవుతుందని చెప్తున్నారు మాన్సూన్ అనేది. ఈ మాన్సూన్ స్టార్ట్ అవడం వల్ల మన ఇండియాలో కొన్ని సెక్టార్స్ కి పాజిటివ్ న్యూస్ ఉండొచ్చు. ఆ సెక్టార్స్ ఏంటంటే ఎఫ్ఎంసీజీ సెక్టార్స్ కానీ, అండ్ టూ వీలర్ అండ్ ఫెర్టిలైజర్ స్టాక్స్ కానీ చెప్పొచ్చు. రెయిన్ ఎక్కువగా పడితే ఏంటంటే రూరల్లో కానీ అర్బన్లో కానీ కన్సంప్షన్ అనేది ఎక్కువగా ఉంటుంది ఎఫ్ఎంసీజీ సెక్టార్లో. మాన్సూన్ ఎర్లీగా వస్తాయి ఏంటంటే మన ఇండియాలో అగ్రికల్చరల్ సెక్టార్ అనేది బాగా డెవలప్మెంట్ అవుతుంది. మన ఇండియన్ జీడిపి గ్రోత్ రేట్ లో అగ్రికల్చరల్ సెక్టార్ అనేది కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. 2009 తర్వాతకి ఇంత ఎర్లీగా మాన్సూన్ రావడం అనేది ఇదే ఫస్ట్ టైం అని చెప్తున్నారు ఇండియన్ మెట్రోలాజికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు. ఇది మన కంట్రీకి కానీ స్టాక్ మార్కెట్ కానీ ఒక పాజిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు దీనివల్ల. నెక్స్ట్, ఈ రోజు ఎల్టీఐ మైండ్రీ కంపెనీ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉంది. ఈ రోజు షేర్ 7% పెరిగింది. దానికి మెయిన్ రీజన్ ఏంటంటే వీళ్ళు ఒక డీల్ వచ్చింది ఈ కంపెనీకి. గ్లోబల్ గా అగ్రి బిజినెస్ లో ఉన్నటువంటి కంపెనీ నుంచి $450 మిలియన్ అని చెప్తున్నారు. ఈ కంపెనీ డీల్ వర్త్ వచ్చేసి. ఈ కంపెనీకి లాస్ట్ 7 years లో ఎప్పుడు కూడా ఇంత పెద్ద బిగ్ డీల్ రాలేదని చెప్తున్నారు వీళ్ళు. ఈ అగ్రి బిజినెస్ కంపెనీకి వీళ్ళు ఏం చేస్తారంటే అప్లికేషన్ మేనేజ్మెంట్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ చేయడం, సైబర్ సెక్యూరిటీ ప్రొవైడ్ చేయడం, ఇట్లాంటివన్నీ సపోర్ట్ చేస్తారు వీళ్ళు ఈ అగ్రి బిజినెస్ సంబంధించినటువంటి కంపెనీకి. ఈ డీల్ వల్ల ఈ రోజు 7% షేర్ రియాక్ట్ అయింది. ఈ సపోర్ట్ చేయడానికి గాను వీళ్ళు ఐటీ సర్వీస్ ప్లాట్ఫామ్ లో వీళ్ళు యూజ్ చేస్తున్న టెక్నాలజీ ఏంటంటే SAP S/4HANA అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్ అనే సాఫ్ట్వేర్ ను ఉపయోగించి వీళ్ళు ఈ సర్వీస్ ప్రొవైడ్ చేస్తారు ఈ కంపెనీ. హలో అండి, మేము చేస్తున్న ఈ హార్డ్ వర్క్ మీకు నచ్చినట్టయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.